హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. ఈరోజు మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ టెడెక్స్ స్పీకర్, జో స్టాక్ స్పీకర్ గణేష్ గారు. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈరోజు ఇంత మంచి స్టేజ్కి వచ్చిన తన అనుభవాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి మన పాడ్కాస్ట్కి ఇవాళ స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఈ పాడ్కాస్ట్లో ఇదే కాకుండా పాత రోజుల్లో చెప్పినట్లు మ్యారేజ్ అంటే ఇద్దరు మనుషులు కాదు, రెండు ఫ్యామిలీస్ అని, వాటి గురించి, పిల్లల పెంపకం లైక్ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పేరెంట్స్ ఎలా పెంచాలి రేపటి తరం కోసం, వాటి గురించి కానీ, రిలేషన్షిప్లో హెల్తీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లవ్ మ్యారేజెస్కి అరేంజ్డ్ మ్యారేజెస్కి డిఫరెన్సెస్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు గణేష్ గారు. హాయ్ గణేష్ గారు. హాయ్ అండి. హాయ్. మీరు ఇప్పుడు లైక్ టెడెక్స్ స్పీకర్గా ఉన్నారు, జో స్టాక్ స్పీకర్గా ఉన్నారు. లైక్ మీ జర్నీ ఎట్లా, లైక్ టెడెక్స్ స్పీకర్ అంత హైట్స్ రీచ్ అవ్వడానికి? యూజువల్గా టెడెక్స్ స్పీకర్గా రీచ్ అవ్వాలన్నా, జో స్టాక్ స్పీకర్గా రీచ్ అవ్వాలన్నా ఆల్మోస్ట్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఎలా మీరు మీ జర్నీ ఎట్లా అంతవరకు రావడం? శ్రీనివాస్ గారు, యాక్చువల్గా టెడెక్స్ స్పీకర్ అవ్వాలా, జో స్టాక్ స్పీకర్ అవ్వాలని నాది గోల్ అయితే లేకుండే. ఇట్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. సో ఏంటంటే నేను మై జర్నీ అంటే ఇట్ హ్యాస్ లైక్ ఏ స్ట్రగుల్ చైల్డ్హుడ్, అంటే లైక్ డిఫికల్ట్ చైల్డ్హుడ్ ఉండే నాది. ఐ వాజ్ అ స్కూల్ డ్రాప్ అవుట్ ఇన్ గ్రేడ్ 8. ఫ్యామిలీలో ఫినాన్షియల్ డిస్ట్రెస్ ఉండే. సో స్కూల్ డ్రాప్ అవుట్కి కారణం అదే డిస్ట్రెస్. ఇట్స్ చదువుకోవట్లేదు, నేను మొద్దునని కాదు, వేరే రీజన్స్ కాదు. టాపర్ ఉండేవాడిని అప్పట్లో నేను. మా నాన్న బిజినెస్ లాస్ అయినందుకు అనివార్య పరిస్థితిలో అయిపోయాక ఐ మీన్ వీఆర్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్ అప్పర్ మిడిల్ క్లాస్, కంప్లీట్గా ఫినాన్షియల్గా సఫర్ అయినాం. ప్రొలాంగ్డ్ డిస్ట్రెస్ అది, హైట్స్ నుంచి చాలా ప్రొలాంగ్ 5-6 years సఫర్ అయినాం. నేను డ్రాప్ అవుట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ నేను 4th క్లాస్ ఉన్నప్పటి నుంచే స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. ఇద్దరు చెల్లెలు నాకు. సో 8th క్లాస్లో నేను ఐ డిసైడెడ్, సో ఐ లాంట్ కంటిన్యూ, లెట్ మీ సపోర్ట్ మై ఫాదర్ బిజినెస్ అని. ఇబ్బంది ఉందని. సో స్కూల్ కంప్లీట్గా నేను వాలంటీర్గా మానేసిన. మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళు స్కూలే మానేసా కంప్లీట్గా. నేను 9th క్లాస్ చదవలే, 10th 8thలో వదిలేసాను మధ్యలో. 9th 10th ఇంటర్ అలాంటివి ఏం లేవు. సో నేను పూర్తిగా వ్యవసాయం చేశాను 7 years. ఆ షాప్ కూడా అమ్మేసాం 1 yearలో. నేను స్కూల్ మానేసిన 1-2 yearsకి మాది బిజినెస్ కూడా క్లోజ్ అయింది, ఉన్న ప్రాపర్టీస్ పోయాయి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ బాగా పీక్గా ఉండే బాగా. సో ఒక చిన్న 1.5 acre ల్యాండ్లో మేము వ్యవసాయం చేస్తూ, నేను కూడా ఫుల్ టైమ్ ఫార్మింగ్ చైల్డ్హుడ్ డేస్లో, డిఫైనింగ్ టీనేజ్ డేస్లో మొత్తం నాకు ఫార్మింగ్గానే అయింది. ఈవెన్ ఐ సోల్డ్ వెజిటేబుల్స్ ఇన్ లోకల్ రైతు బజార్స్ మైదీపట్నం. ఆ స్టేజ్ నుంచి వెళ్ళాను. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి నాకు డిజైర్ ఉండే లైఫ్లో కొంచెం ఒక మీనింగ్ఫుల్ పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని, ఏదో ఒకటి చేయాలని ఒక స్ట్రాంగ్ ఉండే. నేను స్కూల్ డ్రాప్ అవుట్, కాలేజ్ లేదు, ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు, వాళ్ళకు లైఫ్ బాగుంది. నేనేంటంటే కంప్లీట్గా ఎండకు కూరగాయలు కూడా బస్తాలు మోసుకుంటూ రైతు వాళ్ళంతా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు రైతు మార్కెట్ కోసం దాక్కునేవాడిని కనపడొద్దని. నీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వెజిటేబుల్స్ పర్చేసింగ్ వస్తే నేను అక్కడ అమ్ముతుండేవాడిని. వాళ్ళు వచ్చినప్పుడు గుర్తున్న వాళ్ళు ఎవరైనా వస్తే నేను కొంచెం పక్కకి వెళ్ళేవాడిని, న్యూస్ పేపర్ పక్కన పెట్టుకొని చూసుకున్నవాడిని, పక్కకి వెళ్ళేవాడిని. అంటే నాది ఏంటంటే మొత్తం అవతారం కూడా, బట్టలన్నీ కొంచెం తట్లు బట్టలు ఎలా ఉంటాయి, బస్తలు అవి మోయడం అవి ఇవి, ఎండలు పనిచేసేవాడిని. లైక్ గుర్తుపట్టకుండా అయ్యేది పరిస్థితి. అంటే ఆ స్టేజ్ నుంచే వచ్చాను నేను యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ టు ఇంప్రెస్ అదర్స్, ఇన్స్పిరేషన్ కోరమే చెప్పేది నేను ఇదంతా. సో నేను ఏమైందంటే 7 years వ్యవసాయం చేసి ఆల్మోస్ట్ 7 yearsలో నేను వీక్లీ 5-6 times కూరగాయలకి అమ్ముకొచ్చేవాడిని, పండించేవాడిని నేనే. గేదెలు అవి అన్నీ ఫుల్ ఫ్లెక్స్ ఫార్మర్ అనమాట. మా ఊర్లో ఆదర్శ రైతు అంటే ఇట్లా ఉండాలి, పిల్లోన్ లాగా. ఆ పిల్లోన్ చూడ ఎలా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా మా ఊర్లో ఆ వాల్యూ ఉంది. వెళ్ళగానే అదే గుర్తు చేస్తుంటారు. నాకు కూడా అవన్నీ మెమరీ లేనంత రీకనెక్ట్ అవుతుంది. అప్పట్లో నేను ఓపెన్ యూనివర్సిటీ ఒకటి యాడ్ చూశాను. అంటే నువ్వు 10th class పాస్ ఆర్ ఫెయిల్, మీకు ఏం లేకున్నా 18 years ఉంటే, అండ్ ఇఫ్ యూ రైట్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యూ కెన్ డూ కరస్పాండెన్స్ BA BCom BSc అని ఉంది. అది చూడగా నాకు ఐడియా వచ్చింది, వై నాట్ టు గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్. అది ఓపెన్ యూనివర్సిటీ కానీ నేను ఎలాగో ఎలిజిబుల్ అయితే 18+ ఉన్నాను, ఎంట్రన్స్ రాస్తే అయిపోతుందని చెప్పుకోవడానికి ఒక డిగ్రీ ఉండాలని రాశాను నేను అది. సో నేను ఆంధ్ర యూనివర్సిటీ, అది కరెస్పాండెన్స్ ఓపెన్ యూనివర్సిటీది, ఎంట్రన్స్ రాశాను. అమీర్పేట్ గోల్స్పాడ్ దగ్గర సెంటర్ ఉండే. ఐ రిమెంబర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో అది రాశాక నేను BCom తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ బార్డర్లో పాస్ అయిన మోడల్ పేపర్, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ క్లాస్, అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఒక 2-3 months స్పెండ్ చేసి ఫస్ట్ క్లాస్ అయింది. అదయ్యాక ఐ గోట్ ఎ థాట్, వై నాట్ టు పర్సూ రెగ్యులర్ మాస్టర్స్. ఈ డిగ్రీ కూడా సరిపోతుంది రెగ్యులర్ మాస్టర్ చేయడానికి. సో దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. MBA చేశాను, అండ్ MBA ఫార్చునేట్లీ ఐ హ్యాపెన్ టు డూ ఇన్ చెన్నై, మద్రాస్ యూనివర్సిటీలో. మాకు ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాను. సో MBAలో ఐ వాజ్ లైక్ ఇన్ఫీరియర్ అండి. మా క్లాస్మేట్స్ అంతా BBAలు, రెగ్యులర్ బీటెక్లు, అన్ని రెగ్యులర్
గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన వాళ్ళు, నాకు కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, పబ్లిక్ స్పీకింగ్ ఫియరు అండ్ ఇమోషనల్ కూడా ఎదగలేను. వాళ్ళు అన్నీ చూసుకుంటూ వచ్చారు. నేను అంటే వ్యవసాయం చేస్తూ 8th క్లాస్ నుంచి డైరెక్ట్లీ MBA వరకు మధ్యలో చాలా స్ట్రగుల్స్, ఫోబియాస్, బిజినెస్ లాసెస్ అవన్నీ బ్యాగేజ్ ఉండే, చైల్డ్హుడ్ బ్యాగేజ్.